సార్ అక్కడ చనిపోతున్నారు సార్ అంటే ఏం చేయమంటావు అని అడుగుతున్నా ఒక లుచ్చా నా కొడుకు. ఏం చేయమంటారు అయితే? ఖాళీ లేవండి, కనిపిస్తలేవా? అరే కనీసం రా, అది నీ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు అట్లనే చేస్తావా? నీ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు అలానే చేస్తావా? అక్కడ నీ పెళ్ళామో మీ అయ్యనో మీ అమ్మనో ఎవడన్నా ఉంటే మీరు అలానే చేస్తారా? నా ముందు 3 ప్రాణాలు పోయినాయండి, బతికేటోళ్ళు చచ్చిపోయారు. అందరి దగ్గర కోట్లు లేవు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి. గవర్నమెంట్ అంటున్నారే, ఎక్కడ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది? ఎవరు పట్టించుకుంటున్నాడు? లంచం. సెక్యూరిటీ దానికి లోపల పోవాలంటే వానికి ఇవ్వాలి 50-100 రూపాయలు. అప్పటిదాకా ఆడ పంపాడు. స్ట్రక్చర్ కావాలంటే డబ్బులే. సో ఇప్పుడు ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి అని చెప్పేసి మీరు ఈ రోజు దీన్ని చెప్పడం జరుగుతుందా? 100% నా కళ్ళ ముందు జరిగింది, నేను చూశాను, నేను ఫేస్ చేశాను. కాబట్టి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేయండి. చాలా మంది బతుకుతారు. వాళ్ళు చేయమంటున్నారు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి న్యూస్ ఒకటి శ్రీరెడ్డికే చెప్తున్నారా లేకపోతే శ్రీరెడ్డి గారికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ద్వారా హెల్త్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మా పవన్ అన్న చెప్తున్నాను, శ్రీరెడ్డి గారికి మరీ చెప్తున్నా. ఏసే ఎర్రి విషయాలన్నీ అన్నిటి పుష్పాల మీద మీరు ఫోకస్ వదిలేసి దయచేసి నేను చెప్పింది వినండి. మీ మీద ఎంత నెగిటివిటీ ఉందో 100% మీరు చేస్తే, మీ ద్వారా చాలా మందికి రీచ్ అయితే మీ మీద చాలా పాజిటివిటీ వస్తుంది. మిమ్మల్ని ఎవరు ద్వేషించరు, మీ మీద ఎవరు పగ పెట్టుకోరు. ఏ వ్యక్తి అయినా ఫస్ట్ మంచిగానే ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ప్రభావాలను బట్టి అలా మారుతారు. నాకు మీ మీద ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు. ప్రతి ఒక్క ఆడది అమ్మ అక్కతో సమానం. కాబట్టి అలాగనే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ని సర్వే చేయండి. దయచేసి వాళ్ళని పట్టించుకోండి. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు, అక్కడ నుండి వచ్చి వాళ్ళ చావును వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. సరిగా ట్రీట్మెంట్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఇక్కడికైతే తనకి రీచ్ అయ్యేలాగా మనము సో పోస్ట్ చేద్దాము. సో తను కూడా ఈ వీడియో కంపల్సరీగా చూస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఆర్జీవి గారి గురించి ఏం చెప్తారు మీరు? వాడొక చెత్త నా కొడుకు. మరి వాడు చెత్త నా కొడుకు. ఏంది మెసేజ్ ఇస్తుండు ప్రతి ఒక్కరికి? ఆల్రెడీ వాడి మూవీలో కూడా నేను చేసా అండి, వాడి మూవీలో కూడా నేను చేసా. ఏంటి ఆడవాళ్ళు ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చాడని చెప్పేసి ఏమైనా ఫీల్ అయ్యారు? నాకెందుకు జూనియర్ ఆర్టిస్ట్ గా నేను చేయను. క్యారెక్టర్ ఉంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తా. జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పటిదాకా నేను చేయను కూడా. ఏ మూవీ చేశారు ఆర్జీవి గారు? వంగవీటి మూవీ చేశాను నేను. ఇచ్చారా మీకు? డైలాగ్స్ ఇచ్చారా లేకపోతే సైడ్ నిలబెట్టారా? లాస్ట్ ఏదైతే సీన్ క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, క్లైమాక్స్ సీన్ లో ఒక డైలాగు అతన్ని హీరోని చంపేది అదొకటి సీన్ ఇచ్చారు. ఒకటి నీ వ్యక్తిగతంగా నేను ఎందుకు కోపడుతున్నా ఆర్జీవి గారి మీద అంటే, ఇగో చాలా మంది భయపడి అననోళ్ళు ఎంతో మంది ఉంటారు. నాకు భయం. ఎందుకు భయం? దేనికి భయం? మనం మంచి చేస్తున్నాం, మంచి మాట్లాడుతున్నాం, నాకు భయం అవసరం లేదు. మీరు బట్టలు ఇప్పుకొని అలాంటి సినిమాలు ఆపేసి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు, ఆడోళ్ళని సంస్కారంగా గౌరవించి, మీకు లైవ్లో TV9 లైవ్ మాట్లాడేటప్పుడు ఎవరో ఆమె ఫోన్ చేస్తే, సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు ఇలా తీయడము అంటే, మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తా అన్నా కూడా ఆ వ్యవస్థ ఏం చేస్తుంది, మహిళా మండలి ఏం చేస్తుంది, ఇంతమంది డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, అంత డైరెక్ట్గా TV9 వాళ్ళని పిలిచి మరీ అలా లైవ్ టెలికాస్ట్లోనే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అందుకనే వేస్ట్ పీస్ అంటా నేను. సో మీరు ఆర్జీవి గారు మూవీలో చేసినప్పుడు మీరు డైరెక్ట్ ఆయన కలవడము మాట్లాడడం జరిగిందా? మాట్లాడలేదండి. అతని ప్రవర్తన నాకు నచ్చలేదు. అతను ఎంతసేపు ఫోన్ చూసుకుంటూ ఉంటాడో, అమ్మాయిలు చూసుకుంటూ ఉంటాడు. అమ్మాయిని చూస్తుంటాడా? పక్కా. అంటే మీకు తెలిసి అవుతున్నా తెలియక అడుగుతున్నారా? నేను గలవలని చూడలేదు కాబట్టి నేను ఎదుటి వ్యక్తిని చూడనప్పుడు నేను ఆయన గురించి క్వశ్చన్ చేసే రైట్స్ నాకు ఉండే కాబట్టి చూశాను కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా. మరి అలాంటప్పుడు తెలియనప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు? మీరు బాగా చెప్తారని చెప్పేసి విన్నాం మేము. బాగేంది, నేను ఏదైనా మంచిగా చెప్తా, ముక్కుసూటిగా చెప్తా. నేను కుల్లానే మాట్లాడతా. ఏం లంగతనం చేశానా లేదంటే దొంగతనం చేశానా? ఉన్నట్టు చెప్తున్నా నేను. కబ్జాలు ఉన్నటువంటి ప్లేసెస్ ని మీరు డీల్ చేయించేటువంటి వ్యక్తి లంగతనం దొంగతనం గురించి మాట్లాడతారంటే జనాలు ఏమనుకోవాలి? అమ్మా, కబ్జా అంటే తల్లి నేను ఇందాకనే మీకు చెప్పా, బలహీనుని వెనక నిలబడి నేను వాళ్ళకు సాల్వ్ చేస్తాను తప్ప నేనెళ్ళి కబ్జాలు చెయ్యను తల్లి.
ఎంత మందికి చేశారు ఇప్పటి వరకు మీరు హెల్ప్? చాలా మందికి చేసామ్మా నేను, చాలా మందికి చేశాను. కానీ ఒకటి మాత్రం లైఫ్ లో నేను ప్రతి ఒక్కటి నేను మంచిగా చేశా, కానీ నాకు మాత్రం ఎప్పుడూ నాకు మంచి జరగలేదు. పెళ్లి అయితే లేదని బాధపడుతున్నారా లేకపోతే జనాలు పెళ్లి గురించి అసలు ఆ టాపిక్ తీయకండి, అసలు పెళ్లి గురించి కానీ అసలు ఈ అమ్మాయిల గురించి కానీ అసలు టాపిక్ తీయకండి. చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాను, ఈ స్టేజ్కి వచ్చా. ఫిక్స్ అయ్యారా? పెళ్లి గురించి వదిలేసేయండి టాపిక్, ఇంకేదన్నా అడగండి, ఇంకెవరన్నా చెప్పండి, ఇంకెవరన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి. అదే టాపిక్ నాకు ఈ రోజు మీ మీద. సో ఓకే, సో మొన్న కూటమి గెలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. సో బాగా అందరికి ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ కూడా అందులో. సో ఆ కూటమిలో ఉండి తన వంతు విజయం సాధించడం జరిగింది చాలా కష్టపడి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు గెలిచింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అన్న లేకపోతే, పవన్ కళ్యాణ్ అన్న మద్దతు లేకపోతే టీడీపీ వచ్చేది కాదు. ఇలాంటి శ్రీరెడ్డి వాళ్ళు ఇలాంటి దౌర్జన్యము, రౌడీజాలు అన్నీ ఇంకా ఎక్కువైపోయేటివి. మోదీ గారికి కూడా చాలా మంచి సపోర్ట్ అయింది. పవన్ కళ్యాణ్ నన్న 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, 2-3 సంవత్సరాలకే మాతో కాదని చెప్పి ఎత్తేసుకున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది తను భుజాల మీద వేసుకొని తనకు ఓన్ ఖర్చులు అన్నీ అమ్ముకొని అన్నీ ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, సినిమాలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ దూరంగా ఉంటూ బరువు బాధ్యతలు వేసుకొని పార్టీని 10 సంవత్సరాలు నడిపేయడం అనేది నాకే జోక్. అంత కష్టపడ్డాడు కాబట్టి, ఓటమిని కూడా గెలుపుగా భరించాడు కాబట్టి, ఒక్కొక్క మెట్టును పేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి, ఎవరు అతన్ని ఎంత విమర్శించినా వాళ్ళని విమర్శించకుండా తగ్గుకుంటూ పార్టీని రన్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. చాలా మంది అంటున్నారు డిప్యూటీ సీఎం, చాలా మంది అంటున్నారు డిప్యూటీ సీఎం, కానీ నెక్స్ట్ సీఎం ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. బల్లగుద్ది చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ అన్ననే.